రూపాయి రూపాయి కూడబెట్టి సొంత ఇంటి కలతో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి షాక్ ఇచ్చారనే ఆరోపణలు మేడ్చల్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. చింతలకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరి సుభాష్ రెడ్డి మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని గూడెం గడ్డ తండాలో ఎస్ఐఆర్ వెంచర్ పేరుతో అనుమతులు లేకుండా ఫ్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం కాలువ నిర్మాణం కోసం భూమి సేకరణ జరుగుతున్న విషయం తెలిసినా 2020లో తమకు ఫ్లాట్లు విక్రయించారని బాధితులు వాపోతున్నారు. ఈ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన 70 మందిలో సగానికి పైగా ఫ్లాట్లు కాలువ పరిధిలోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమకు మరో ప్రాంతంలో ఫ్లాట్లు ఇస్తారని హామీ ఇచ్చి సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సుభాష్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై రియల్ ఎస్టేట్ వ్యాపారి స్పందన తెలియాల్సి ఉంది. కొన్న తర్వాత 2019లో ఆయనకు ఆల్రెడీ నోటీస్ వచ్చిందంట. మాకు 2021లో కాలువ తవ్వేసి ఆ విషయం మాకు తెలియదు. తెలియకుండానే మీకు అక్కడ మాకు చెప్పలేదు. చెప్పకుండా అడిగితే ఏమంటున్నారంటే ఇట్లా నాకు కూడా తెలియదు, తెలియకుండానే కాలు వెళ్ళిపోయిందని చెప్పాడు. మళ్ళా మా ఐదారు చిన్న ఎంక్వైరీ చేస్తే అయితే ఆల్రెడీ 2019లోనే ఆయన నోటీస్ వచ్చింది, తెలిసే అమ్మాడని మాకు తెలిసింది అని చెప్తే వెళ్ళి మేము అడిగితే అతను ఏమన్నారంటే మీకు న్యాయం చేస్తాను, ఎక్కడో చోట నాకు కూడా 10 గుంటల భూమి వస్తుంది అక్కడ మీకు ఇస్తాను అని చెప్పాను. ఇక 4 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఇదే చెప్తున్నాడు. ఇక్కడ మేడ్చల్ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము, అందరం కలిసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఇక మాకు